ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. టుడేస్ గాడ్ ప్రామిస్. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేటి ఎందును ఎడతెగక ఉండుండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం. అండ్ దే కంటిన్యూడ్ స్టడీ ఫాస్ట్లీ ఇన్ ది అపోస్తల్స్ డాక్ట్రిన్ అండ్ ఫెలోషిప్ అండ్ ఇన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఇన్ ప్రేయర్స్. యాక్ట్స్ 2nd chapter 42nd verse. వాక్యము, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ప్రతి క్రైస్తవుడి ఆత్మీయ జీవితానికి పునాది. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. వాక్యము ఎడతెగక నేర్చుకోవాలి, ఆచరించాలి. ప్రభుతో చేసే భోజనం మనకు యేసు త్యాగాన్ని గుర్తు చేస్తుంది కనుక ఎప్పుడూ కూడా వీటిని నిర్లక్ష్యం చేయకు. లేచి సిద్ధపడు. దేవుని సన్నిధానానికి వెళ్ళి వాక్యం ద్వారా నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆత్మీయంగా బలపడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మేము నీ వాక్యంలో నిలిచి రొట్టె విరుచుటలో పాల్గొని నిరంతరంగా ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని బలపరచుము. నీ మార్గంలో మమ్మల్ని నడిపించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బీ విత్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.